నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాయలసీమలో వైకాపాను కూల్చాలన్న చంద్రబాబు పవన్ పెద్దిరెడ్డి దోపిడీలో జగన్ కు వాటా ఉందని ఆరోపణ దొంగల్ని జైలుకు పంపుతామని హెచ్చరిక యువకులు శ్రామికులు రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో మద్యం ఇసుక భూమాఫియాలే లాభపడ్డాయని కేంద్ర మంత్రి గోయల్ విమర్శ పులవెందుల సభలో జగన్ వ్యాఖ్యలపై మండిపడిన షర్మిల సొంత చెల్లి చీరపై సీఎం విమర్శల సంస్కారమా అని ప్రశ్న మోదీకి వారసుడిగా మారారని విమర్శ కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరన్న రేవంత్ తెలంగాణను 10 ఏళ్లు దోచుకున్నారని ధ్వజం రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని ఆరోపణ అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేస్తోందన్న కేసీఆర్ భాజపాపై పోరాడమనే కవితను జైల్లో పెట్టారని ఆరోపణ తలొగ్గేదే లేదని స్పష్టీకరణ రెండో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం 12 రాష్ట్రాల పరిధిలోని 88 స్థానాలకు మొదలైన ఓటింగ్ బరిలో రాహుల్ సహా పలువురు ప్రముఖులు బొగ్గులేక విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే పరిస్థితి దురదృష్టకరమన్న హైకోర్టు తక్షణమే అదానీ పోర్టు నుంచి ఓడను మళ్లించాలని యాజమాన్యానికి ఆదేశాలు రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఓట్లు కొనేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పు చేసిన వారిని శిక్షిస్తామని దోపిడీ సొమ్మును కక్కిస్తామని తేల్చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ మాజీ సీఎం రాజంపేట కూటమి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రోజుకో సానుభూతి డ్రామాతో ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. గాలేరు నగరి కాలువను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొస్తామన్నారు. రాయలసీమను పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటుందన్న చంద్రబాబు కూటమి వచ్చాక అక్రమార్కులకు సంకెళ్లేస్తామని హెచ్చరించారు. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేవు, కొట్టుకొని పోయిన తర్వాత ఇండ్లు కట్టిలేవు, నువ్వు 3 రాజధానులు కడతారంటే ఎవరు నమ్మతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ ఒకడున్నాడు. మీ వెరైటీస్ ఇక్కడే ఉంది. ఇది దోచుకున్న దొంగ ఎవడని అడుగుతున్నా మిమ్మల్ని. 100,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. ఇక్కడ ఎర్ర చందనం ఉంది. ఎర్ర చందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా. 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్ లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది. నీ దోపిడీకి అంతం పలుకుతావని ఈ కోడూరు సభలో చెప్తున్నా. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట. బచ్చా పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. నిన్ను నీ కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. రాష్ట్రం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమితో జత కట్టామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రగతి కావాలంటే దోపిడీదారులను సాగనంపాలన్న ఆయన పెద్దిరెడ్డి కుటుంబానికి ఎన్నికల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఒక రోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు. చిత్తూరు జిల్లాలో ఎవరొచ్చినా సరే మేము ఒప్పుకోం, మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నాను. నాతోటి మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి? ఏం దౌర్జన్యం చేస్తారు? ఏదో రాయలసీమ నీ గుత్తాధిపత్యమైనట్టుగా మాట్లాడతావు. 40 మందిని మట్టలు చేసి బెదిరిస్తారా మీరు పెద్దిరెడ్డి గారు? అరే ఎర్ర చింతన వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గుర్తు పెట్టుకోండి, ఒక్కొక్క వైసీపీ గుండాలకి మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం. అరే దమ్ము ధైర్యం ఏమైపోయింది రాయలసీమకి? వచ్చే మనకి ఎన్నికలు వస్తున్నాయి. వైసీపీకి భవిష్యత్తులో ఎన్నికలంటే భయపడాలి. డబ్బుకి లొంగనే కొత్త తరం ఇది. ఎలాగో ప్రభుత్వం వస్తుంది, వైసీపీ అవినీతి కోటని గుండాల కోటని బద్దల కొడుతున్నాం. రైల్వే కోడూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు స్పష్టం చేశారు. చంద్రబాబు పవన్ మోదీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
రైల్వే కోడూరుకి చాలా పనులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కూడా చేయటం జరిగింది. రోడ్లకు కానీ లేక మంగంపేట ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా అభివృద్ధి చేయటం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎంపీ గారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా త్వరగా పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడికి అన్ని అవకాశాలు వచ్చే విధంగా నా పూర్తి సాయశక్తిలా ప్రయత్నం చేస్తానని. ఎన్నికలయ్యాక జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగ కల్పనకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయన్న నేతలు జగన్ పాలనలో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీలో ఉమ్మడి ఎన్నికల వ్యూహంపై భాజపా నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చర్చించారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సంయుక్త కార్యదర్శి శివప్రకాష్ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున ఉమ్మడి ప్రచారం వేగవంతం చేసేలా ప్రణాళిక రూపొందించుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం చేస్తుండగా భాజపా అగ్రనాయకత్వం కలిసి వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ ఎక్కడెక్కడ సభల్లో పాల్గొనాలి, సభల నిర్వహణ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. బొప్పొడి సభలో ప్రజలు ఆశించిన స్థాయిలో మోదీ హామీలు లేవనే అభిప్రాయం ఉన్నందున మలి సభల్లో వాటన్నింటినీ అధిగమించేలా జరపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోలు చేర్చే హామీలపైన నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. మరోవైపు గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతో వెనక్కి తీసుకెళ్లిందని పీయూష్ గోయల్ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుందని దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించారని ఆరోపించారు. It was a fast developing state, but sadly in the last 5 years it has been overtaken, it has been run primarily for the benefit of sand mafia, land mafia, liquor mafia. The people of Andhra Pradesh have only found the central schemes which came to Andhra Pradesh to support them, many of which also have not been implemented, of welfare of the poor and focus largely on corruption. And I am confident that together the central government and the state government led by Chandrababu Naidu in the state, Narendra Modi at the center will once again work like a double engine and bring back growth and prosperity to Andhra Pradesh. పులివెందుల సభలో జగన్ తనపై చేసిన విమర్శలను ఆయన సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బహిరంగ సభలో వేల మంది పురుషుల మధ్య సొంత చెల్లెలు ధరించిన దుస్తుల గురించి మాట్లాడిన సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ను తిట్టిన వారు, అవమానించిన వారే ఇప్పుడు జగన్కు బంధువులు అయ్యారని ధ్వజమెత్తారు. అవినాష్ రెడ్డి అమాయకుడు, చిన్నవాడని, ఆయన భవిష్యత్తును నాశనం చేస్తున్నారని జగన్ అనడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈ రోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసే వాళ్ళమే అయితే వివేకానంద రెడ్డి గారు వద్దు వద్దు అని చెప్పినా మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు మేమెవరము కాదనలేదే. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన రోజే చంపింది అవినాష్ అని మేము ఆరోపించలేదే. అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట, అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట. ఎందుకు నమ్ముతున్నారన్నా జగనన్న గారు అంత గుడ్డిగా అని అడుగుతున్నాం. మీకు దేవుడు ఇంగితం ఇయ్యలేదా? సిబిఐ అన్ని ఆధారాలు చూపుతుంది కదా. చంపిన వాళ్ళు, చంపించిన అవినాష్ గారు ఇద్దరు గూగుల్ టేక్అవుట్స్ లో వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు కదా. చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈరోజు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగనన్న గారు అని అడుగుతున్నాం. మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నాన్నగారి మీద కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు.
దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కి టు మక్కి వాడు టు వాడు చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి పేపర్ లో పసుపు కలర్ ఉంటది పైన, దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు. ఇదంతా సరిపోలేదని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకిచ్చింది డబ్బులు సంపాదించుకునే దాని కోసం కాదు, నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు, పేదలందరికీ మంచి చేసేందుకు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బొత్స అనే ఆయన చట్టసభలో రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టాడు, రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించాడు. విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు. ఆయన మీకు బంధువు, చెల్లెళ్ళు ఎవరు లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో. రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిన రోజా, విడుదల రజని, వీళ్ళు ఈయనకు అక్కా చెల్లెలు. నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే, మరి మీకు ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైనా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలుగా? పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు కొట్లాడలేదు 5 సంవత్సరాలుగా? రాజధాని ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలుగా? పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో, ఎందుకు చేయలేదో కనీసం అదైనా ఆలోచన చేస్తున్నారా? దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. నేను రాజశేఖర్ రెడ్డి రక్తం, రాజశేఖర్ రెడ్డి బిడ్డను. నేను ఎవ్వరి ముందు ఏ రోజు మోకరించలేదు, అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నాను. బీజేపీ ముందు, మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది? మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అవినాష్ రెడ్డిని కాపాడడం గురించి మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు? బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు. అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు కాదు, ఈయన మోడీ వారసుడు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజా సమస్యలను గాలి కుదిలేసి సీఎం పదవి పోగానే జనం బాట పట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బస్సు యాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ను ప్రజలు క్షమించారని ఎద్దేవా చేశారు. చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొని విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ పాలకుల తరహాలోనే రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రాజేంద్రనగర్ కంటోన్మెంట్లో రోడ్ షోలు నిర్వహించారు. కారు తుప్పు పట్టిపోయినందుకే కేసీఆర్ బస్సు వేసుకుని బయలుదేరారని రేవంత్ ఎద్దేవా చేశారు. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ను నిలిపిన కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం చాటుగా భాజపా అభ్యర్థికి మద్దతిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోను 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరు కలిసి టిఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకు
సాకులు చెప్తారు. కారు కార్ఖానకు పోయింది మళ్ళీ వాపసు వస్తుందని. సారీ కాదు, కార్ఖానా నుంచి వాపసు రాదు, తూకానికి అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది. చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందట, నా పాపాలన్నీ మన్నించు అని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే. భాజపా నినాదమైన నమో అంటే నమ్మించి మోసం చేయడమని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బ్రిటిషర్ల ఎజెండాతో వస్తున్న భాజపా రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. బీసీ జనాభా లెక్కలేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది. ఈ ఎన్నికల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు, 70 సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈరోజు ఆ ప్రయత్నం చేస్తుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా. కంటోన్మెంట్ లో ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులీడుస్తున్నారని తెలిపిన సీఎం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని బల్దియాలో కలిపేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కంటోన్మెంట్ లో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది. వారానికోసారి కూడా మీకు నీళ్లు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్ లో ఉంది. చీకటి పడితే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీలకు మీ ఐడి కార్డు చూపియాలి. రైల్వే అండర్ పాసులు కట్టలే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టలే. ఇవాళ మీ తాగనిక నీళ్లు ఉచితంగా హైదరాబాద్ నగరంలో ఎట్లొస్తున్నాయో మీకు అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంట్ సివిల్ ఏరియాను మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలి. గాడిద గడ్డేసి ఆవుకు పాలు విండితే రావు. ఇవాళ ఓట్లు టీఆర్ఎస్ అనుకో బీజేపీ అనుకో వేసి సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మూసీ నదిని 1,00,000 కోట్లతో ప్రక్షాళన చేసి ఈ ప్రాంత వాసులకు కానుకగా ఇస్తామని రేవంత్ వివరించారు. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణకు ఏమీ చేయని భాజపాకు ఎందుకు ఓటు వేయాలని భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బస్ యాత్రలో భాజపా భువనగిరిలో రోడ్ షో నిర్వహించిన ఆయన భాజపా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని, కాంగ్రెస్ ఎక్కడికి వెళితే అక్కడ ఒట్టు వేస్తోందని దుయ్యబట్టారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నా అవేమీ పట్టనట్లు అక్షింతలు, ప్రసాదాలు, శోభాయాత్రలపైనే భాజపా దృష్టి పెట్టిందని కేసీఆర్ విమర్శించారు. తన బిడ్డ కవితను అక్రమంగా జైలులో పెట్టిందని ఆరోపించారు. ఇటు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 నెలల్లో అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ హయాంలో ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? పెద్ద పెద్ద నినాదాలు, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా. మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి 83 రూపాయలకు దిగజారిపోయింది. ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటది, ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటది. ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? आप लोग देख रहे हैं बीजेपी मेरा बेटी को लेके जेल में बंद किया, नाइंसाफी कर रहा है, फिर भी हम नहीं डरते, लड़ेंगे, मरते दम तक लड़ेंगे. हम सेक्युलर है, सभी के साथ हम इंसाफ करना चाहते हैं. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ప్లాంట్కు చెందిన భూములు, యంత్రాలు, ఇతర ఆస్తులను విక్రయించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎస్జీ బి నరసింహశర్మ చెప్పిన వివరాలను నమోదు చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కోసం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం భూములు, ఆస్తులను విక్రయిస్తున్నారా, భాగస్వాములతో సంప్రదించాకే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రాసిన లేఖపై ఏ నిర్ణయం తీసుకున్నారనే వివరాలను చెప్పాలని ఆదేశించింది. వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పిన ఏఎస్జీ ఉక్కు కర్మాగారంలో కేంద్రానికి చెందిన పెట్టుబడులను మాత్రమే ఉపసంహరిస్తున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించిన 1 ఎకరాను కూడా తాకడం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను జూన్ 19కి వాయిదా వేసింది.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంట్ మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. నిర్వాసిత కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా అదాని గంగవరం పోర్టు నుంచి విశాఖ ప్లాంటుకు రావాల్సిన బొగ్గు సరఫరాకు అవరోధం కలుగుతుందంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ప్లాంటుకు బొగ్గు సరఫరా సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకునేలా విశాఖ కలెక్టర్ను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ సందర్భంగా గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికుల సమ్మె పరిష్కారానికి ఉన్నతాధికారులు చొరవ చూపి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు స్టీల్ ప్లాంట్కు బొగ్గు సరఫరా చేసేందుకు అదాని గంగవరం పోర్టులో ఉన్న బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించాలని అదాని పోర్టు యాజమాన్యాన్ని ఆదేశించింది. బొగ్గు సమస్యకు పరిష్కారం చూపాలంటూ సీఎస్కు స్టీల్ ప్లాంట్ సీఎండీ లేఖ రాశారని గుర్తు చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. సీఎస్ విశాఖ పోలీస్ కమిషనర్ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. వైకాపా గత మేనిఫెస్టో అంతా బూటకమని సీఎం జగన్ పెద్ద అబద్దాల కోరు అని ఎన్డీఏ నేతలు ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతారని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ నేడు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలపై జగనాసుర రక్త చరిత్ర పేరుతో రూపొందించిన ఛార్జిషీట్ను తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఎన్డీఏ నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు వల్లరామయ్య, అశోక్ బాబు, జనసేన నేతలు టి శివశంకర్, పి గౌతమ్, భాజపా నేతలు పేరాల శేఖరరావు, లంకా దినకర్ పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చే విధ్వంసం సృష్టించారని, జగన్ మరో ఛాన్స్ అంటుంటే జనం వణికిపోతున్నారని వల్లరామయ్య ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని టి శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఓ సిండికేట్ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇసుక, భూములు, గనులు, మద్యం, రేషన్ బియ్యం ఇలా అన్నీ దోచుకున్నారని పేరాల శేఖరరావు మండిపడ్డారు. కరీంనగర్ అభివృద్ధి కోసం బండి సంజయ్ను ప్రజలు గెలిపిస్తే ఆయన అడ్రస్ లేకుండా పోయారని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుతో కలిసి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి రాముడి పేరుతో సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. భాజపా ప్రభుత్వం గత 10 ఏళ్లలో దేశానికి, తెలంగాణకు ఏం చేసిందో చెప్పి బండి సంజయ్ ఓట్లడగాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తు కోసం ప్రజల భాజపాకు ఓటు వేయాలని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి రోడ్ షో నిర్వహించారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో కార్నర్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. భారాస కూడా 10 ఏళ్లు అధికారంలో ఉన్న హామీలను గాలి కొదిలేసిందని ఆరోపించారు. 9.5 సంవత్సరాలుగా అనేక రకాల కార్యక్రమాలు, అది కరోనా వచ్చినప్పుడు మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉచిత బియ్యం ఇస్తున్న వ్యక్తి, కరోనా సమయంలో మరి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రిగా ఉన్నత స్థానంలో ఉండి ఈరోజు రామ మందిరాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తిని మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా, కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల సమరంలో 2వ విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండగా కర్ణాటకలో 28 స్థానాలకు గాను ఇవాళ 14 చోట్ల పోలింగ్ మొదలైంది. రాజస్థాన్లోని 25 స్థానాలకు తొలి విడతలో 12 సీట్లకు పోలింగ్ జరగగా ఇవాళ మిగిలిన 13 చోట్ల పూర్తి కానుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అసోం, బీహార్లో 5, మధ్యప్రదేశ్లో 6, బంగాల్, ఛత్తీస్గఢ్లో 3, త్రిపుర, మణిపూర్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. ఈ విడతలో కేరళ వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి శశితరూర్ తిరువనంతపురం నుంచి పోటీలో ఉన్నారు. కర్ణాటక మండ్య నుంచి మాజీ సీఎం కుమారస్వామి, ఉత్తరప్రదేశ్ మధురలో హేమమాలిని, మేరట్ నుంచి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ బరిలో ఉన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ హమాస్ ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్ హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందు సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్తో సంధికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయుధాలు వీడి గాజా వెస్ట్ బ్యాంకులో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లో చేరాలనుకుంటున్నట్టు ఓ వార్తా సంస్థతో తెలిపారు. హమాస్ను నిర్మూలించడంలో ఇజ్రాయెల్ విజయం సాధించలేదని, ఇప్పటి వరకు కేవలం 20% మాత్రమే దెబ్బతీయగలిగిందని పేర్కొన్నారు. యుద్ధం ముగుస్తుందని, తమకు హామీ ఇవ్వకపోతే బందీలను ఎందుకు విడుదల చేస్తామని అల్ హయ్యా వ్యాఖ్యానించారు. ఒకవేళ హమాస్ను ఇజ్రాయెల్ అంతం చేయకపోతే పరిష్కారం ఏంటని ప్రశ్నించారు. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఖలీల్ అల్ హయ్యా డిమాండ్లను ఇజ్రాయెల్ పరిశీలించే అవకాశం లేదు. అక్టోబర్ 7 నాటి దాడుల తర్వాత హమాస్ను నాశనం చేస్తామని ఆ దేశం ప్రతిజ్ఞ చేసింది. పాలస్తీనా దేశం ఏర్పాటు కూడా ఏమాత్రం సుముఖంగా లేదు.
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా హైదరాబాద్తో జరిగిన పోరులో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కోహ్లీ 51, రజత్ పట్టిదార్ 50 పరుగులతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్గత్ 3, నటరాజన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. షాబాజ్ అహ్మద్ 40 పరుగులతో పర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ 31, కమిన్స్ 31 పరుగులతో దూకుడుగా ఆడినప్పటికీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం వల్ల హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ శర్మ, గ్రీన్ తలో 2 వికెట్లు పడగొట్టారు.